హలో ఫ్రెండ్స్, హాయ్. నేను చూడండి, ఇవేమంటారు చెప్పండి. మా భాషలో అయితే దీన్ని అల్లం అని అంటారు, అల్లం ఎల్లిగడ్డ అంటారు. మేము చూడండి ఇలా ఇది పొట్టు మొత్తం నేను గిన్నెడు నేనే తీయాలి. నా బాధ ఎవరికి రావద్దు. నిజంగా కొన్ని పూలు కూడా ఉన్నాయి ఫ్రిడ్జ్లో, పూలు కూడా అల్లాలి. టైం చూస్తేనేమో ఇంట్లో ఉంటే ఇదే పరిస్థితి చూడండి, అందరికి ఇదే పని చేయాలి, ఇంట్లో పని మొత్తం చేయాలి. ఈ బాధ పగలు రావద్దు. నాకు వచ్చింది ఏం చేయాలి. ఇవన్నీ ఇలా ఒలిసి పెట్టే వరకు టైం ఎంత అవుతుందో, 1 అవుతుందో 2 అవుతుందో. నాకైతే ఇగో ఇక్కడ ఖరాబ్ అయ్యింది. ఇగో ఇన్ని డబ్బులు పెట్టి తెస్తాము. ఒక చేతితోటి కెమెరా పట్టుకున్నాను, స్టాండ్కి పెట్టలేదు. ఏదో ఈ అల్లం తీసేది కూడా ఏం పెట్టాలని నేను అనుకున్నా. ఏదో మనలాగా కూడా ఎవరు పని చేస్తారా అని అనిపిస్తుంది. కానీ ఇది తీసే కొద్దికి ఇంత కష్టం ఉంటుందని నేను అనుకోలేను. కష్టం అయితే బాగుంది. ఇది ఎప్పుడు వల్చాను ఏడుపు వస్తుంది నాకు. ముఖ్యంగా నేనే నా చేతితోటి కెమెరాను పట్టుకున్నాను, ఒక చేయితోటి తీస్తున్నాను. ఈ కష్టం పగోనికి కూడా రావద్దు. నీ గూడు చెదిరింది. ఎల్లిపాయలు ఇవన్నీ ఫస్ట్ ఇలా గడ్డలు అన్నీ తీసేసి ఇలా సింగిల్ చేసుకోవాలి. ఒక చేతితోటి కదా, కొంచెం కష్టమే ఉంది. ఏదో ఇది కూడా ఇప్పుడు మా ఇల్లు అంతా క్లీన్గా ఉంది కదా, కొద్దిసేపు అయితే ఇల్లు మొత్తం పొట్టు అవుతుంది. ఎందుకంటే పొట్టు తీస్తా కదా, అందుకని. నా ఫేవరెట్ సాంగ్ టీవీలో వస్తుంది. ఎంతమందికి మ్యూజిక్ పెట్టుకొని బాగా పని చేస్తారు. నేనైతే ఈ సాంగ్ డైలీ చూస్తాను. మై సాంగ్ నాకు ఇష్టమైన సాంగ్, విన్న కొద్దికి వినాలనిపిస్తుంది. ఈ సాంగ్ ఎందుకో ఏమో, ఈ సాంగ్ అంటే అంత ఇష్టం. మరి ఎందుకో ఏమో నాకైతే రోజుకి కనీసం ఒక 3-4 సార్లన్నా వింటాను నేను ఈ సాంగ్. నాకు ఈ హీరో ఎక్స్పోజింగ్, ఆ హీరోని ఎక్స్పోజింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకేమో ఈ సాంగ్కి నాకు ఏదో బంధం ఉన్నంత ఫీలింగ్ అనిపిస్తుంది. అదేంటో నాకు నచ్చిన పర్సెంట్ వాళ్ళేమో ఈ సాంగ్ పెట్టారు. అప్పటి నుండి ఈ సాంగ్ అంటే కొంచెం నచ్చింది. ఇక ఈ ఎల్లిపాయలు అయితే తీయాలి ఫ్రెండ్స్. తీసి ఈ ఎల్లిపాయల పొట్టులన్నీ తీసి మిక్సీ పెట్టే వరకు నాకు 1 అవుతుందో 2 అవుతుందో. ఇప్పుడు టైం చూస్తే 8 అవుతుంది. కరెక్ట్ 1:30 పడుతుందో 2 గంటలు పడుతుందో. ఇదంతా ఒలిచేయాలి. పని ఉంది ఫ్రెండ్స్. వంట అయితే అయిపోయింది, వంట అయితే చేసేసినాను. కానీ ఈ పని అయితే ఉంది. ఇక ఇది ఒలిచాలి. ఇది కాదని ఇక మా బెంగాల్లో బిడ్డ వచ్చింది. అదైతే మొత్తం అల్లం ఎలా చేసిందో చూడండి. ఆ పిల్ల ఒకటి ఇగో తన స్లేట్ ఇక్కడనే మర్చిపోయింది. ఇగో చూడండి, స్లేటు. పిల్ల అంటే పిల్లలాగా ఉంది. అగో దీని మీద పెట్టింది. అగో డోర్ పెట్టేసి వెళ్ళిపోయింది. అది మా డోరు. ఎప్పుడు మేము లోపలికి వెళ్ళి లాక్ వేసుకుంటాము. ఒక్కొక్కసారి మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తే నేను ఆ చైన్ వేసి లాక్ వేసుకుంటాను లోపలికి వెళ్ళి. ఎవరి భయం వాళ్ళకే ఉంటుంది కదా, నా భయం కూడా అలానే ఉంటుంది. మొత్తానికైతే ఇగో ఇలా ఉంది. ఇదంతా మొత్తం ఒల్చాలి, కొంచెం టైం పట్టేటట్టే ఉంది ఫ్రెండ్స్. ఏమనుకోకండి, చీప్గా ఈ అల్లం ఎల్లిగడ్డ కూడా తీసేది పెట్టారా అని అనుకుంటారేమో. ఏం పర్లేదు, నాకు పెట్టాలనిపిస్తుంది, అందుకే పెట్టాను. ఏదైనా కానీ నా యూట్యూబర్ ఫ్రెండ్స్ తోటి అన్నీ పంచుకోవాలనిపిస్తుంది నాకు, ఎందుకేమో అందుకని. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఉంటాను. ఇగో ఇవన్నీ ఒల్చాలంటే నాకు చాలా టైం ఉంది. కింద మా బెంగళక్క దగ్గరన్నా పోయి అన్న జర ఒల్చు అని ఆమెకు కూడా కొంచెం బతిలాడన్నా పులుసుకొనన్నా రావాలి. నేను ఒక్కదాన్ని చేయాలంటే అంటే చేస్తాను, అలా ఏం లేదు. కానీ ఇక ఒకదాన్ని కదా, కొంచెం టైం పడుతుందని, ఇక ఇద్దరం ఉంటే కొంచెం ఫాస్ట్గా అయిపోతుందని నాది. అందుకనే కిందికి వెళ్ళి బెంగళక్క కింద ఉంటుంది, అక్క దగ్గరికి వెళ్ళి కింద పోయి మంచిగా కింద పోయి ఆమె దగ్గర కూర్చొని ఒక కవర్ తీసుకుపోయి మొత్తం పొట్టంతా తీయాలి. తీసి మొత్తం ఆమె దగ్గర పోవాలి.
ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ బాయ్, ఉంటాను, ఏమనుకోకండి.